ఒక మనిషిలో ఉన్నటువంటి ప్రొకాస్టినేషన్ వాయిదా వేసే పద్ధతి తర్వాత చేద్దాము దేనివల్ల వస్తుంది సార్? ఇది లేజీనెస్ వల్ల వస్తుంది, అలసత్వం వల్ల వస్తుంది. వాయిదా వేసే గుణము మీలో ఉందా? మీరు ఏదైనా ఒకటి చెయ్యాలి అనుకున్నప్పుడు అది చేయకుండా రేపు మొదలు పెడదాంలే, లేకపోతే ఈ వీకెండ్ అయిపోయిన తర్వాత మండే నుంచి స్టార్ట్ చేద్దాంలే, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం కొంచెం పాజ్ తీసుకుందాము తర్వాత చేద్దాము, ఏదైనా స్టార్ట్ చేయడానికైనా కొనసాగించడానికైనా తర్వాత చేద్దాము అని మీ మనసు అంటుందా? లేజినెస్గా ఫీల్ అవుతున్నారా? వాయిదా వేసే గుణం ఉందా? ఏ వ్యక్తిలో అయితే ఈ వాయిదా వేసే గుణం ఉంటుందో మరి ఆ వ్యక్తి సక్సెస్ ఎలా అవుతాడు చెప్పండి? రైట్ టైంలో రైట్ యాక్టివిటీ చేసిన వాడికి రైట్ టైంలో రైట్ సక్సెస్ అనేది వస్తుంది. మరి ఆ టైంలో ఆ పని చేయకుండా మీరు వేరే పనిలో నిమగ్నమైపోతే ప్రస్తుతం నుండి ఆ ప్లెజర్ ఎక్కడ ఉందో, హ్యాపీనెస్ ఎక్కడ ఉందో అక్కడికి మీరు డివేట్ అయిపోయి చేయవలసిన పని చేయకుండా ఉంటే ఏమవుతుంది? లాస్ అయిపోతారు. సో రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకోవాలి. అంటే డిసిప్లిన్ రావాలి. చేయవలసిన పనిని చేయవలసిన సమయంలో చేసేయాలి, ఇష్టం లేకపోయినా కానీ. దట్ ఈస్ కాల్డ్ డిసిప్లిన్. ఈ డిసిప్లిన్ అనే మిత్రుడు ఉండాలి, ఫ్రెండ్ ఉండాలి తప్ప లేజినెస్, పోస్ట్పోనింగ్ అనే శత్రువు కనుక మీ లోపల ఉంటే, ఎనిమీ ఉంటే మీరు సక్సెస్ అవ్వడం చాలా కష్టంగా మారిపోతుంది. సో మీ నిజమైన శత్రువు ఎవరు ఇక్కడ? లేజినెస్, వాయిదా వేసే గుణం. కాబట్టి దీన్ని ఏం చేయాలి? డిసిప్లిన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి.